హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి సలీం ఫ్రమ్ సలీం యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను. సోయా చంక్స్ని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీర, పుదీనాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ పైన ఉన్న తొక్కను పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు టమాటోస్ను తీసుకొని పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలూను పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని వెజిటేబుల్ రైస్ కోసం మసాలాను తీసుకోవాలి. ఒక 10 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, 3 యాలక్కాయలు, 2 చెక్క ముక్కలు, 2 స్టార్ ఫ్లవర్, కొంచెం రాతి పువ్వు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ సోంపును తీసుకోవాలి. మసాలాలను పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న మసాలాలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి.
బాగా కలుపుతూ మసాలాను ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు టమాటాను మగ్గనివ్వాలి. తీసుకొని బాగా కలుపుకొని జీడిపప్పును ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప ముక్కలను వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. బాగా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నిమిషాలు మూత పెట్టుకొని వెజిటేబుల్స్ను ఉడికించుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకొని నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మూత తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల పొడి పొడిలాడుతూ వెజిటేబుల్ రైస్ బాగా వస్తుంది. మూత తీసుకొని 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మిగిలిన కొత్తిమీర పుదీనాను కొంచెంగా యాడ్ చేసుకొని ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది, ఇంకా వాటర్ అబ్జర్బ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా వెజిటేబుల్ రైస్ ఎంత బాగా వచ్చిందో. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల్లో దీన్ని కదిలించకుండా వదిలిపెట్టేయాలి. ఇలా అయితే బాగా సెట్ అవుతుంది. ఇంకా వెజిటేబుల్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు.